హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చేసాను పొటాటో చీజ్ బాల్స్. ఎందుకంటారా, ఈ 2 days నుంచి చాలా కూల్గా ఉందండి వెదర్ అయితే. మరి ఇలాంటి కూల్ వెదర్లో వేడి వేడిగా అయితే ఏదో ఒకటి తినాలి కదా మరి. సో అందుకని నేను తీసుకొచ్చేసాను ఈ పొటాటో చీజ్ బాల్స్. ఇవి బయట చాలా క్రిస్పీగా, అలాగే లోపల చీజీగా చాలా బాగుంటాయి. మరి ఈ రెసిపీని సింపుల్గా, ఈజీగా, అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. సో ఇక్కడైతే 5 పొటాటోస్ తీసుకున్నానండి. 5 పొటాటోస్ ముందుగా బాయిల్ చేసేసుకున్నాను నేను. బాయిల్ చేసుకున్న పొటాటోస్ను పైన పీల్ తీసేసుకుంటున్నాను. సో బాయిల్ చేసిన వెంటనే తీయొద్దు, కొంచెం దానిపైన చన్నీళ్ళు వేసుకుని పీల్ తీసుకోండి, అప్పుడైతే ప్రాపర్గా వస్తాయి. సో ఇలా పీల్ తీసేసుకున్న వాటిని మనం మ్యాషర్ తోటి మ్యాష్ చేసేసుకోవాలి మెత్తగా. సో ఇలా మొత్తం మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఇలా దగ్గరికి తీసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటున్నామండి. సో చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఒరిగానో యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం తురుముకున్న వెల్లుల్లి, అలాగే తురుముకున్న అల్లం వేసుకుంటున్నాను అండి. గ్రేటెడ్ గార్లిక్ అండ్ జింజర్ వేసుకుంటున్నాను. సో ఇవి వేసుకున్న తర్వాత దీంట్లో నేను కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ వేసుకుంటున్నానండి. 2 చిల్లీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే చిన్న సైజ్ ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. సో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి, ఉల్లికాడలు. అలాగే దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట. సో అవి కూడా వేసుకున్నాను. దీంట్లో మనం కొంచెం ఫ్లేవర్ కోసం చాట్ మసాలా కూడా వేసుకుంటున్నాము. చాట్ మసాలా వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. అలాగే బ్రెడ్ క్రమ్స్ వేసుకుంటున్నానండి. బ్రెడ్ క్రమ్స్ ఇక్కడ నేను 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బ్రెడ్ క్రమ్స్ వేసుకుంటున్నాను. సో ఇది మనకి కంబైన్ చేయడానికి చాలా బాగుంటుంది డో ప్రిపేర్ చేసుకోవడానికి. సో ఇలా అన్నీ ఒకసారి చేతితోటి చక్కగా కలిసేలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం చీజ్ వేసుకుంటున్నానండి. దీంట్లో చీజ్ వేసుకున్న తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మనకి క్రిస్పీగా కూడా వస్తాయి. సో కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఆ పిండి అంతా కలిసేలాగా, ఆ పొటాటో ముద్దలో కలిసేలాగా మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా తీసుకుంటున్నామండి. అలాగే నేను ఇక్కడ ఒక ప్లేట్లో మొజరెల్లా చీజ్ క్యూబ్స్ కూడా తీసుకున్నాను. సో ఇది మనకి లోపల స్టఫింగ్ అన్నమాట. ఇప్పుడు కార్న్ఫ్లోర్, మైదా దాంట్లో నేనైతే కొంచెం పెప్పర్ యాడ్ చేసుకుంటున్నానండి. సో పెప్పర్తో పాటు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మరీ ఎక్కువ కాదండి, జస్ట్ 2 పించెస్ యాడ్ చేసుకుంటున్నాను అంతే. సో ఆల్రెడీ మనం ఆలూ స్టఫ్లో మిక్స్ చేసాం కదండి, మరీ ఎక్కువ సాల్ట్ అవసరం లేదు. సో జస్ట్ 2 పించెస్ యాడ్ చేసుకున్నాం, ఎందుకంటే మరీ ప్లెయిన్గా లేకుండా కొంచెం టేస్ట్గా ఉంటుంది, బైండ్ చేస్తాం కాబట్టి. సో దీంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మనం బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో మరీ లూజ్గా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు, దానికి కోట్ అయ్యేలాగా ఉండాలన్నమాట ఈ బ్యాటర్. అప్పుడే ప్రాపర్గా మొత్తం అంతా కవర్ అవుతుంది. సో ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆలూ స్టఫ్ ఉంది కదండి, ఇది చేతి మీద ఇట్లా పెట్టుకొని దాంట్లో మొజరెల్లా చీజ్ క్యూబ్ అండి ఇట్లా పెట్టేసేసుకుని మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసుకుని మనం ఒక బాల్ షేప్ లాగా చేసుకోవాలండి. చూసారు కదా, ఇట్లా జస్ట్ చేత్తో అలా ఒత్తితే చాలు, రౌండ్ షేప్లో వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో అయితే వేసేసుకోవాలి. సో వేసుకుని దానిపైన చక్కగా కోట్ చేసుకోవాలండి. ఆ బాల్ అంతా కోట్ అయ్యేలాగా చేసుకుని దీన్ని మళ్ళీ మనం బ్రెడ్ క్రమ్స్లో వేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్లో వేసి మళ్ళీ స్పూన్తో జస్ట్ ఇట్లా పైన అట్లా అంటే మొత్తం చక్కగా కోట్ అయిపోతుంది. ఇది మళ్ళీ చేతిలోకి తీసుకొని ఇట్లా చేస్తే కనుక మొత్తం అంతా ప్రాపర్గా కోట్ అయిపోతుంది. సో అదే విధంగా ఇంకొక బాల్ కూడా ప్రిపేర్ చేయడం చూపిస్తాను. సో చేతి మీద ఇట్లా పెట్టుకోవాలి. అలాగే దాంట్లో మొజరెల్లా చీజ్ క్యూబ్ పెట్టుకొని ఒక బాల్ షేప్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఇలా అన్ని వైపులా క్లోజ్ చేసుకుని బాల్ షేప్లా చేసుకొని ఇది
బ్యాటర్లో వేసేసుకోవాలి. మైదా అండ్ కార్న్‌ఫ్లోర్ బ్యాటర్లో వేసేసుకొని అదంతా చక్కగా కోట్ అయ్యేలాగా చూసుకోవాలండి. ఇది మళ్ళీ మనం బ్రెడ్ క్రమ్స్‌లో యాడ్ చేయడమే. ఇలా బ్రెడ్ క్రమ్స్‌లో యాడ్ చేయడం వల్ల బయట క్రిస్పీగా, అలాగే లోపల మనం మొజరెల్లా చీజ్ యాడ్ చేసాం కదండి, చాలా చీజీగా ఉంటుంది. సో పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు. సో ఇలాంటి చల్లటి వాతావరణంలో వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది. సో నేనైతే చీజ్ బాల్స్ అని ఇలా రెడీ చేసేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకు ఆయిల్ తగినంత వేసుకొని హీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చీజ్ బాల్స్ను 1 బై 1 వేసుకోవాలన్నమాట దీంట్లో. సో చూపించాను కదా, స్లోగా వేసుకోండి. సో ఒక 2 మినిట్స్ ఇట్లాగా సెటిల్ అవ్వనివ్వండి. సో దట్ ఏంటంటే కింద అంటుకోవడం లాంటివి అలాగేమీ లేకుండా అవి కింద లేయర్ అంతా చక్కగా కుక్ అయిపోతుంది. సో 2-3 మినిట్స్ సెటిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. అంటే 2 సైడ్స్ ఇట్లాగా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. సో చూసారు కదా, మనకి ఈ లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇంకొంచెం కలర్ వచ్చిన తర్వాత అయితే మనం తీసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా తీసేసుకుందాం చీజ్ బాల్స్ను. సో చూసారా, ప్రాపర్గా వచ్చింది, ఎక్కడా విడిపోలేదు. సో నేను చెప్పిన మెథడ్లో చేసుకుంటే సూపర్గా వస్తాయి అండ్ చాలా టేస్టీగా ఉన్నాయండి. మనం ఓరిగానో కూడా వేసాం కదా, ఫ్లేవర్స్ అన్నీ చక్కగా తెలుస్తూ చాలా సూపర్గా ఉన్నాయి. మీరు కనుక మీ పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారండి. మరి ఈ రెసిపీను కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.